జనవరి 11 పునీత థియోడీసు గారి పండుగ. థియోడీసు అనగా దైవ కానుక, దేవుడిచ్చిన బహుమానం అని అర్థం. వారు ఒక సన్యాసిగా మారి 30 సంవత్సరాలు తపస్సులో గడిపారు. యెరూషలేము, బెత్లెహేంల మధ్య గల కొండల్లో మాగి అనబడే ప్రసిద్ధ గృహలో తమ దైవ జ్ఞాన ప్రార్థన చేశారు. వారి యొక్క ఆత్మకు ఆకర్షితులై చాలా మంది అనుచరులు తోడయ్యారు. యూదయలోని ఎడారి ప్రాంతంలో ఒక విశాల సన్యాసుల ఆశ్రమాన్ని స్థాపించారు. పునీత బాసిలు గారి కట్టుబాట్లలో ఏర్పరచబడిన మొట్టమొదటి మఠం ఇదే కావడం విశేషం. కాలక్రమంలో ఈ మఠ ప్రదేశం చిన్న పట్టణంగా ఎదిగిపోయి అనేక చేతి వృత్తులను నేర్పించే వృత్తి విద్యా కేంద్రాలు వెలిశాయి. కరువు కాలంలో కూడా వారికి ఏ కొదువ లేకుండా ఉండేది. రోగులు, బలహీనులు, పిచ్చివాళ్ల కొరకు 5 ఆసుపత్రులు పనిచేశాయి. ఇక్కడ గురు సన్యాసులే వాటిని నిర్వహించేవారు. ఇతరులు పెట్టే చీవాట్లు దీవెనలుగానే ఆనందంగా స్వీకరించేవారు. పునీత థియోడీసు వారి అపరిమిత విశ్వాసానికి ఈ అద్భుతమే పరాకాష్ట. థియోడీసు గారు తమ మరణం దాపులోనే ఉందనే తలంపును ముందుగానే కనుగొని ఎప్పటికప్పుడు ఒక కొత్త సమాధిని త్రవ్వుకొని అందులో కూర్చొని ధ్యానం ఆచరించేవారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసమే ఆయన జీవన సారం. పునీత థియోడీసు గారు